హాయ్ గైస్, అమ్మ తోడు ఇది నామినేషనా లేకపోతే మోటివేషనా? అస్సలు డిఫరెంట్ రావట్లేదు అని మన నిఖిల్ అన్న మాటకి ఎవరు నామినేట్ చేశారు? మన మణికంఠ. మణికంఠ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళ దగ్గర నుంచి మాటలు రావన్నమాట. సో ఆ టైప్లో అయితే మణికంఠ నామినేట్ చేస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. మణికంఠలో ఒక వాయిస్ పవర్ అనేది ఏదైతే ఉంటుందో ఆ వాయిస్ పవర్ని క్లియర్గా అయితే చూపించాడు. ఇంకా మనం ముందుగా చూసుకుంటే మన ప్రేరణ అయితే అడ్డంగా దొరికిపోయింది రోహిణి విషయంలో. కానీ రోహిణికి మాత్రం మా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అంత మంచితనం పనికిరాదేమో లైఫ్లో. కానీ రోహిణి మాత్రం ప్రేరణ గురించి ఆలోచించిన విధానం మాత్రం సూపర్ అనేది చెప్పాలి. సో మీకు ఎంతమందికి ప్రేరణ దొరికిపోయిందని అనిపించింది? తర్వాత ఆ పర్టికులర్ పాయింట్ ఏదైతే ఉంటుందో, ఇది ఎవిక్షన్ షీల్డ్ పాయింట్, అక్కడ ప్రేరణ ఇచ్చింది కరెక్టా కాదా? సో మీరైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇకపోతే నబీల్ అండ్ గౌతమ్, వీళ్ళిద్దరి మధ్య చిన్న డిస్కషన్. సో అసలు మాస్టారు ఇక్కడ సీతాఫలం అంటే గౌతమ్ ఒప్పుకున్నాడు, వాంటెడ్గా తిన్నాడు, నేను తిన్నాను అని గౌతమ్ ఒప్పుకున్నప్పుడు ఆ పాయింట్ నామినేషన్లో పెట్టచ్చు కదా. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఆ దోశ రాలేదని, ఈ దోశ పడలేదని అని నామినేట్ చేసినప్పుడు సీతాఫలం తినింది తప్పే కదా. సో ఇదెందుకు పాయింట్ కన్సిడర్ చేయట్లేదు? అంటే గౌతమ్ ఇప్పుడు ఒకటి చెప్తా మాస్టర్, గౌతమ్ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, గౌతమ్కి అర్థమైపోయింది, ఓకే నేను సైలెంట్గా ఉన్నా కానీ నేనే విన్నర్ అయిపోతా అని. నెవర్, అది జరగదు. గౌతమ్ ఇలా యాటిట్యూడ్గా బిహేవ్ చేసి ఈ విధంగా నేనేది చేస్తే అదే కరెక్ట్ అనుకొని ఈ టైప్లో వెళ్ళాడంటే మాత్రం దెబ్బ పడుద్ది, ఖచ్చితంగా దెబ్బ అయితే పడుద్ది. మీరే చూస్తారు. నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా గౌతమ్ అయితే నామినేషన్లోకి వస్తాడు, అప్పుడు చూద్దాం. సో మీరైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఆ సీతాఫలం అంటే ఆ పర్టికులర్ పాయింట్లో గౌతమ్ అయితే రాంగ్. ఇంకా నబీల్ కరెక్ట్ అంటారా అంటే, నబీల్ ఒక పాయింట్లో అంటే ప్రేరణతో కలిసి గాసిప్ మాట్లాడుకోవడం, బ్యాక్ బిచ్చింగ్ చేయడం, నబీల్ గురించి నిఖిల్ అన్న గౌతమ్ గురించి ఓట్లు ఎలా పడుతున్నాయి, వెళ్ళిపోవాల్సిన వ్యక్తి అంటే ఈ విధంగా బ్యాక్ బిచ్చింగ్ చేయడం. సో ఇక్కడ అన్ని సైడ్లు కెమెరాలు ఉంటాయి. సో మీరు మాట్లాడే ప్రతి మాట మీకు ఎపిసోడ్లో రాకపోయినా లైవ్లో వస్తుంది, మీకు ఎఫెక్ట్ అవుద్ది. ఖచ్చితంగా చెప్తున్నా. నబీల్కున్న ఒక్క మైనస్ అంటే అదే. సో ఇంకా బ్లాస్టింగ్ అంతే. ఇంకా చూస్తే నిఖిల్ గురించి ఏం చెప్పుకోవాలి? నిఖిల్ మీద ఎన్ని నిందలు, గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని, అమ్మాయిలను వాడుకుంటున్నాడని, వామ్మో అంటే నిఖిల్ మీద వచ్చి పడిపోయారు అందరూ. చాలామంది వచ్చి నిఖిల్ని నామినేట్ చేశారు. సో అందువల్ల నిఖిల్ కూడా ఇప్పుడు అందరి దగ్గర సింపతి వచ్చే అవకాశం అయితే ఉంది. సింపతి వచ్చి మళ్ళీ ఓట్లు అంటే పాత నిఖిల్ని అయితే చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ అంటే మనకి బిగ్ బాస్లో ఒక ఫార్ములా అదే. ఎప్పుడైతే A to Z ఉంటాయి కదా, A to Z ఉన్న లెటర్స్లో ఒక్క లెటర్ ఏదన్నా మధ్యలో ఒక లెటర్ ఏ కానీ బి కానీ A to Zలో ఏదో ఒక లెటర్ వచ్చి మిగతా అన్నీ వచ్చి ఒక లెటర్ మీద ఎఫెక్ట్ పడ్డాయంటే ఖచ్చితంగా ఆ లెటర్ మీద సింపతి చూపిస్తారు మన ఆడియన్స్. అంటే మన తెలుగు ఆడియన్స్ ఎలా అంటే ఎమోషన్కి కరిగిపోతారు. అదే పాపం నిఖిల్ అలా చేస్తున్నాడే, సోనియా చేసిన మిస్టేక్ వల్లనే వెళ్ళిపోయింది. అంటే సోనియా ప్రతిసారి డిఫెండింగ్లో మాత్రం సూపర్. మన నామినేషన్ చూసాం కదా, చిన్నగా డిఫెండ్ అయితే చేసుకోలేదు, మామూలుగా కాదు. సో దానికైతే ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాల్సిందే. తన ఓవర్ కాన్ఫిడెన్స్, తన ఓవర్ థింకింగ్ వలన సోనియా అయితే బయట వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ అలాంటి వ్యక్తిగాన బిగ్ బాస్ హౌస్లో ఉంటే మిగతా వాళ్ళ చరిత్రలు మారిపోతాయి అన్నమాట. సో ఆ టైప్లో కొంచెం తగ్గించుకోవాలంటే బాగుంటుంది. కానీ సోనియా వెళ్ళిపోయిన మాత్రం సోనియా వర్స్ట్ బిహేవియర్ వల్లనే, నిఖిల్ వలన కాదు అనేది నా అభిప్రాయం. మీ అభిప్రాయం అని చెప్పండి. కానీ ఇక్కడ నిఖిల్ చేసిన తప్పు ఏంటంటే, అక్కడ
చెప్పే పాయింట్లో ఎవరికి, మన బేబక్కకి లేకపోతే ఇంకెవరికో మరి చెప్పే పాయింట్లో ఏం చెప్పాడంటే, సోనియాకి డిఫెండింగ్ పవర్ ఎక్కువ, సో మనం డిఫెండ్ చేయలేము, లాజిక్స్ మాట్లాడద్ది, ఇల్లాజిక్స్కి అయితే వెళ్ళదు అని చెప్పి ఒకసారి మాట్లాడతాడు. సో ఆ మాటలు ఇప్పుడు తగిలాయి అనమాట, ఇప్పుడు గుచ్చుకున్నాయి మన నిఖిల్కి. సో అక్కడ ఏంటంటే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ట్రూగా చెప్పుకోవాలి మనం, నిఖిల్లో ఎక్స్ట్రాడనరీ క్వాలిటీస్ ఉన్నాయి. ఒక్క డిఫెండింగ్ అనేది లేదు, డిఫెండ్ చేసుకోలేడు సరిగ్గా, స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోలేడు. మిగతా వాళ్ళు ఎట్లా చేసుకుంటారు, ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ అంటే మధ్యలో పోయి దూరి కూడా డిఫెండ్ చేసుకుంటారు. కానీ నిఖిల్ అట్లా కాదు. నిఖిల్ ఏంటంటే కూల్గా అండ్ సైలెంట్గానే చేయాలనుకుంటాడు. మన మణికంఠ ఇదే పాయింట్ పెట్టి నామినేట్ చేశాడు మన నిఖిల్ని. సో మారతాడో లేదో చూడాలి. సో ఇవ్వండి ముందుగా మెయిన్ పాయింట్స్. మీకైతే ఏమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పాయింట్స్లో. సో ఇంకా మనం ఎపిసోడ్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఎపిసోడ్లో ముందుగా వెళ్ళినప్పుడు అయితే మన ఆదిత్య ఓం వస్తాడు. ఆదిత్య ఓం వచ్చి నామినేట్ చేసేది ఎవరిని, మన యష్మిని, ప్రేరణని. సేమ్ పాయింట్, గ్రూప్ గేమ్. ఫస్ట్ అయితే యష్మిని లేపి ఒకే ఒక పాయింట్, గ్రూప్ గేమ్. నువ్వు మీ వాళ్ళని ఇప్పటి వరకు నామినేట్ చేయలేదు. సో బయట ఇది గ్రూప్ గేమ్గా వెళ్ళింది. ఎందుకంటే ఇక్కడ 1-2 సార్లు ప్రేరణ ఇక్కడ తప్పు చేసింది, నామినేట్ చేస్తా అన్నది, చేయలా. పృథ్వీ ఇక్కడ తప్పు చేశాడు, నామినేట్ చేస్తా, చేయలా. అంటే ఇప్పుడు పృథ్వీ అంత అగ్రెషన్గా ఆడేటప్పుడు ఎక్కడ మిస్టేక్స్ రాలేదా? నిఖిల్ ఎక్కడ మిస్టేక్స్ చేయలేదా? నిఖిల్ అక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర మిస్టేక్ చేశాడు కదా, అట్లా రఫ్గా ఆడాడు కదా. సో నువ్వెందుకు నామినేట్ చేయలేదు? ఎందుకంటే గ్రూప్. సో అదే పాయింట్ ఆదిత్యవం పెట్టాడు. సో ఇక్కడ ఇంకొక ఆ ఒక్క పాయింట్ మీద చెప్తే మన యష్మి ఏం చెప్పింది తెలుసా, మేము గ్రూప్ గేమ్ ఆడలేదు అంటే, అంత కంప్లీట్గా గ్రూప్ గేమ్ అంటే నేను ఒప్పుకోను అని చెప్పంటుంది. ఇంకా గ్రూప్ గేమ్ అంటే ఉండేదా 3 పాయింట్లు ఏంటి, నామినేషన్స్, గేమ్స్, ఛాలెంజెస్ పెట్టరు కదా. ఛాలెంజెస్ పెట్టినప్పుడు ఎవరి గేమ్ వాళ్ళు ఆడతారు. అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ సిచ్యువేషన్లో జరగద్ది. మెగా చీఫ్ అంటే ఒక సపోర్ట్ చేసే దాంట్లో గ్రూప్ మీ వాళ్ళకే సపోర్ట్ చేసుకుంటావు. ఎలిమినేట్ చేసే దాంట్లో మీ వాళ్ళని కాకుండా పక్కన ఎలిమినేట్ చేస్తావు. ఇంకేముంది, ఈ 3 పాయింట్లే కదా. సో నువ్వు ఇంకంతా గ్రూప్ గేమ్ ఆడాలంటే అవి ఆడినట్టే కదా. సో ఇక్కడ యష్మి కూడా అడ్డంగా దొరికిపోయింది. సో మేము గ్రూప్ గేమ్ ఆడతాము అని. సో ఇంకా చూడాలి, అంటే వీళ్ళు ప్రతి ఒక్కరూ వచ్చి గ్రూప్ గేమ్ అని చెప్తుంటే, వీళ్ళు మాత్రం మేము మారం సార్, మేము ఇలానే ఉంటాం అనే రకం అయిపోయింది. అంటే ఇక్కడ పరిస్థితి ఎలా అయిపోతుందంటే, బిగ్ బాస్ కూడా వీళ్ళని వేడుకుంటున్నాడు, కాలు పట్టుకుంటున్నాడు అనమాట. అమ్మ మీరు గ్రూప్ గేమ్ ఆడబాకండి అమ్మ, అది చెప్పించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఫ్యామిలీ వాళ్ళ దగ్గర క్లూస్ పంపించాడు. ఇట్లా నామినేషన్ చేసేటప్పుడు వీళ్ళు కూడా గ్రూప్ గేమ్ అని పెడుతున్నారు. ఇన్ని చెప్పినా కానీ అసలు ఈ ప్రేరణ, యష్మి వీళ్ళు ఏం మాట్లాడుకుంటారు తెలుసా, వీళ్ళందరూ ఒకే పాయింట్తో వచ్చారు మనల్ని నామినేట్ చేయడానికి. వాళ్ళకి పని బాట లేక వచ్చి చేస్తారమ్మా. ఇక్కడ అసలు వాళ్ళు వచ్చిందే బయట పరిస్థితి ఎలా ఉంది అని మీకు చెప్పడానికి. మీరు ఇంకా కూడా మేము ఇలానే ఉంటామంటే మేమేం చేయలేమమ్మా. యాక్చువల్గా చెప్పాలంటే ప్రేరణని నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా. ఈ ఎపిసోడ్తో ఎక్కడికో వెళ్ళిపోయింది, మళ్ళీ లేయాలంటే ఎంత టైం పడుతుందో తెలియదు. అది యష్మి అయితే తర్వాత ఏం చెప్పద్దంటే, మేము గ్రూప్గా మాట్లాడలేదు అంటదా. దాని తర్వాత ఏమంటుంది, ఇంకేం చేయాలి, ఎవరైనా తెలిసిన వాళ్ళు వస్తే హాయ్ అని చెప్తే గమ్ముగా తలదిప్పుకొని బయటకి పక్కెళ్ళిపోవాలన్నా అంట. అది ఏంది మాస్టర్ అది? నాకు అసలు మైండ్ పోయింది అసలు ఆ మాటకి. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంది, నువ్వు చెప్పే దానికి ఆన్సర్ ఏంటి అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సో ఇదైతే నాకు 100% యష్మి ఒక యాటిట్యూడ్ బిహేవ్ చేసింది. అంటే నేను ఇలానే ఉంటాను, నేను మారను అని చెప్పి మా యష్మి అయితే
మామూలుగా అయితే మామూలుగా లేదు, యాటిట్యూడ్ బాగా చూపిస్తుంది, ఆడియన్స్ బాగా చూపిస్తారు. ఇంకా సరే అని చెప్పి నామినేట్ అయిపోయిందా. దాని తర్వాత ప్రేరణని లేపుతాడు. ప్రేరణ నా సెకండ్ నామినేషన్ ప్రేరణ. ప్రేరణ అని చెప్పిన తర్వాత ప్రేరణ కూడా సేమ్ గ్రూప్ గేమ్. నేను ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడాను, ఒక ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటాడు. గ్రూప్ గేమ్ ఆడడానికి ఎగ్జాంపుల్ ఏముంది, మీ వాళ్ళని ఎప్పుడైనా నామినేట్ చేసావా నువ్వు? అక్కడ అడిగే ఒకే ఒక పాయింట్, బయట ఆడియన్స్ అంతా అందరూ వెయిట్ చేస్తున్నారు మీరు గ్రూప్ గేమ్ ఆడకూడదని. మీ వాళ్ళని ఎప్పుడు నామినేట్ చేశారు మీరు? ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు నబీల్ని ఇన్మెచ్యూర్ అన్నావు. తర్వాత మన గౌతమ్ నుంచి పని దొంగ అన్నావు. ఇన్ని చేస్తా, ఇన్ని మాట వదులుతా, ఎట్లా మీ వాళ్ళని మాత్రం వాళ్ళు 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 ఎన్ని తప్పులు చేసినా ఏం చేసినా సైలెంట్. అంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ యష్మి ఇంకోటి చెప్పింది, మా వాళ్ళతో మాకు రేప ఉంది కాబట్టి కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసేసుకుంటాం, అది నామినేషన్ దాకా వెళ్ళదు అని చెప్పి ఒక 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 ఎటకారమైన మాట చెప్పొద్దు అనమాట. ఇంకా వీళ్ళని ఎవరు బాగు చేస్తారో మనకే తెలియదు. ఇంకా బిగ్ బాస్ నేరుగా వచ్చి, అమ్మా మీరు గ్రూప్ గేమ్ ఆడొద్దు అంటే ఏమైనా ఆడరేమో నాకు అనిపిస్తుంది. ఇంకా ప్రేరణ విషయంలో ఇన్మెచ్యూరు, తర్వాత గౌతమ్ని పని దొంగ, ఈ టైపులో ఎందుకు ఇంత మాట వదులుతున్నావు అంటే, ఇది ఎట్లా అవుతుందంటే సూక్ష్మంగా పడుతుంది అనమాట పనులు. అదే వాళ్ళని అనుకో, నిఖిల్, పృథ్వీ వీళ్ళనుకో, వాళ్ళని చూసి చూడ వదిలేస్తుంది. ఇక్కడ విష్ణుప్రియ మీదనే పడుతుంటుంది ఎత్తుకుపోయేదా ఉంటే, నీట్గా ఉండదని. మిగతా వాళ్ళు ఏమైనా నీట్గా ఉన్నారా? బిగ్ బాస్ హౌస్లో నీట్గా ఉండాలి, ఉండకూడదు అనట్లేదు, కానీ దానికంటూ ఒక వే ఉంటుంది. నువ్వు చెప్పడానికి ఆ చెప్పే వేని బట్టి నువ్వు వెళ్ళాలి. అంతేగాని నీ ఇష్ట ప్రకారం నేను రూలరు, మన బాలకృష్ణ సినిమాలో రూలర్, తర్వాత అధినాయకుడు, ఈ టైప్లో కాదు. నువ్వేం బిగ్ బాస్ హౌస్లో ఉన్నావు, నువ్వు కూడా వాళ్ళతో పాటు ఒక కంటెస్టెంట్వి. సో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా బిహేవ్ చేయాలి. అంతేగాని మాటలు ఈజీగా వదిలేసావు అనుకో, ఏమవుతుంది, బయట ఆడియన్స్ చూసుకుంటారు. నీలో ఉన్న ప్రేరణలో ఉన్న ఒకే ఒక మిస్టేక్, మాట వదలటం. సో ఇంకా గ్రూప్ గేమ్ అంటావా, గ్రూప్ గేము ఆల్మోస్ట్ గ్రూప్ గేమ్ అయితే ఆడట్లేదు, బట్ వాళ్ళని నామినేట్ చేయట్లా, అది మనకు క్లియర్గా కనిపిస్తుంది. నామినేట్ చేయట్లేదు, మరి యష్మి అంతైతే ఆడట్లేదు. ప్రేరణ ఓకే, అంటే ఒక చెప్పాలంటే కొంత బెటర్. గ్రూప్ గేమ్ ఆడటం అట్లా గ్రూప్ గేమ్గా ఆడుతుంది, కానీ బయట కొంచెం కనిపిస్తుంది ఓకే గ్రూప్ గేమే కాదు, ఇక్కడ ఇది కూడా ఆడుతుంది. అంటే నబీల్తో ఉండడం, దాని తర్వాత గౌతమ్తో ఉండదులే, మిగతా వాళ్ళతో కూడా కొంచెం ర్యాపో ఉండడం, అది గొడవ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, ర్యాపో అయితే ఉంది. యష్మి అట్ట కాదు, సేమ్ అట్టే స్టిక్ అయి ఉంటుంది. సో అలాగా ఇంకా ప్రేరణ ఈ పాయింట్తో అయితే నామినేట్ చేస్తారు. అంటే మెయిన్ పాయింట్ ఏంటంటే గ్రూప్ గేమ్ అంతే. ఇంకా తర్వాత మన నయని పావని వస్తుందబ్బా. నయని పావని వచ్చి ఫస్ట్ నబీల్ని నామినేట్ చేస్తూ బ్యాక్ పిచ్చింగ్ అండ్ షేర్ అంటే స్టార్టింగ్లో వచ్చేటప్పుడు షేర్ అంటే వచ్చాడులే మన నబీల్. అలా బ్యాక్ పిచ్చింగ్ ఫస్ట్ చెప్పాల్సిన మాట ఇది. మంచి ఓట్ చెప్పింది, బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నావు, చూసుకో అని. బ్యాక్ పిచ్చింగ్ నేను ఎక్కడ చేశాను, అది గౌతమ్ గురించే. ఎక్కడ చేశాను, ఇప్పుడు గౌతము సీతాఫల్ తిరిగిన దగ్గర అక్కడ ఒకటి, ఓకేనా. ఇక్కడ అది ఎట్లా అయిందంటే, గౌతమ్ కూడా దాన్ని ఎట్లా బయటికి పోర్ట్రేట్ చేస్తున్నాడంటే, నేను టాప్లో ఉన్నాను, నా మీద కావాలనే సీతాఫలం మీద పెట్టి నామినేట్ చేయాలని అనుకుంటున్నారు, అంత సిల్లీ విషయం అన్న. బయట ఆడియన్స్కి అంతా తెలుసు మాస్టర్, నువ్వు అది సిల్లీ అన్నా కానీ, ఇప్పుడు బయట ఒక హౌస్లో అనుకో, అది సీతాఫలం అంటే ఓకే పానింగ్, చాలా సింపుల్ సిల్లీ మ్యాటర్. అది మీ మదర్ అయి ఉండొచ్చు, ఫాదరు, బ్రదర్ ఎవరైనా ఉండొచ్చు, సరే పానీలే తింటాడు మనవాడు అని చెప్పి అనుకుంటారు. కానీ బిగ్ బాస్ హౌస్లో అది ఆ రూల్ ఉందా?
ఇప్పుడు ప్రేరణ అది పనిగా చెప్పింది అంటే అదొక స్పెషల్ ఫ్రూట్ అది. ఇప్పుడు ప్రతి వారం ప్రతిసారి రావయి. సో అందుకని పర్టికులర్గా చెప్పి ఒక 10 సార్లు చెప్పినా కానీ నువ్వు అది కూడా వాంటెడ్గా చెప్తున్నాడు అక్కడ, వాంటెడ్గా తిన్నాను అని చెప్తున్నాడు. సో దాని గురించి మన నబీల్ మాట్లాడుతూ నామినేట్ చేస్తాను అన్నాడు. అంటే గౌతమ్ దాన్ని ఇది చిన్న విషయమే కదా, అంటే నా మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారు అని అయితే అనుకుని బయటికి అలా పోర్ట్రేట్ చేస్తున్నాడు. నువ్వు ఎంత తెలివిమంతుడో తెలుసా గౌతమ్, నువ్వు ఎంత లావున బయటికి అలా పోర్ట్రేట్ చేయాలన్నా కానీ అది అట్లా పోర్ట్రేట్ అవ్వదు. ఎందుకంటే అది తప్పు కాబట్టి. ఏది తప్పో ఏది కరెక్టో బయట ఆడియన్స్ డిసైడ్ చేస్తారు, 100% చేస్తారు. సో అలాగా బ్యాక్ బిచ్చింగ్ చేశాడు మనోడు దగ్గర ఉన్న నెగిటివ్ అదే, బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నాడు. కానీ ఆ పాయింట్తో పాటు మనోడికి ఎలా ఓట్లు పడుతున్నాయి అంటే ఆ పాయింట్ చెప్పలేదు, కానీ ఆ పాయింట్ చెప్తే మరీ ఇంకా గొడవ ఎక్కువైపోద్దామో అని నాకు అనిపించింది. సో ఆ పాయింట్ ఏదైతే ఉందో, ప్రేరణ యష్మి వీళ్ళు మాట్లాడుకుంటుంటారు, అసలు గౌతమ్కి ఎలా ఓట్లు పడుతున్నాయి, మా మమ్మీయే టాప్లో పెట్టింది, నేనే షాకు అని చెప్పి అయితే మన ప్రేరణ అంటదనమాట. సో దాన్ని బట్టి నువ్వు ఆ గాసిప్స్లో ఆ బ్యాక్ బిచ్చింగ్లో కొంచెం తగ్గించుకుంటే నబీల్ కా షేర్ అవుతావు, లేదా నబీల్ కా 0 అవుతావు. అది. సో ఇప్పటి వరకు వచ్చావు, షేర్ లెక్కే ఆడు. నువ్వు ఫస్ట్ వచ్చిన షేర్ ఎక్కడ, కప్పు తీసుకోపోవాల్సిన షేర్ ఎక్కడ? సో బయట తగ్గుతుంది, బయట డౌన్ అవుతుంది, చూసుకో అని చెప్పి మన నబీల్కి అయితే ఒక మోటివేషన్, ఒక సజెషన్ లాగా ఇచ్చి పోయిందనమాట. సో ఇక్కడ దాని తర్వాత యష్మి సేమ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నావు. ప్రతి ఒక్కరూ వచ్చి గ్రూప్ గేమ్ అన్నా కానీ నేను మారను అని యష్మి అయితే కొండ బద్దలు కూడా చెప్తుంది. తర్వాత ఈ క్రిన్స్ అనే వర్డ్ ఎవరైతే లైవ్ చూసుంటారో మేబీ వాళ్ళకి తెలుసుంటుందేమో, బట్ మనకి ఎపిసోడ్లో అయితే కనబడలేదు. క్రిన్స్ అనే వర్డ్ వాడిందంట, కానీ ఈ పర్టికులర్ పాయింట్లో మాత్రం మన యష్మి, ప్రేరణ అండ్ శ్రీపాద్ వాళ్ళ గురించి అయితే కాదు. అక్కడ ఒక ఫన్నీ జోక్ జరిగితే దాని గురించి అని చెప్పి క్లారిటీ ఇస్తుంది. సో ఈ పదాన్ని యూజ్ చేసుకుని ఇద్దరు నామినేట్ చేశారు, కానీ దీనైతే మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎందుకు అంత ఫోకస్ చేస్తారో మనకైతే తెలియట్లేదు. సో ఇంకా గ్రూప్ గేమ్తో పాటు ఒక పాయింట్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి అని అయితే యాడ్ చేసినట్టుగా అయితే నాకు అనిపించింది. అది ప్రేరణ కూడా పెద్దగా తీసుకోలేదు. సో కానీ యష్మి అయితే బాధపడింది, మా ప్రేరణ ఇప్పుడు ఎడ తీసుకుంటుందా అని. అలా మళ్ళీ విక్టిమ్ కార్డులు ఒకటి. సో నువ్వైతే నిఖిల్తోనే బాగా కనిపిస్తున్నావు అని ఒక పదం అవుతుంది. సో నువ్వు నిఖిల్తోనే కనిపిస్తున్నావు, బయట ఇంకెవరికి కనిపించట్లేదు అంటే ఇంకెవరు నువ్వు నిఖిల్తోనే కనిపిస్తున్నావు బాగా అని చెప్పంగానే ఒక విక్టిమ్ కార్డు యూజ్ చేస్తాను అనమాట. ఏం విక్టిమ్ కార్డు? ఇప్పుడు నటించే వాళ్ళు 1, 2, 3 సార్లు నటిస్తే మన బిగ్ బాస్ ఆడియన్స్ కరుగుతారు. ఒక్కసారి నువ్వు చేసేది నటన అని తెలిసిన తర్వాత నీ జోలికి కూడా రారు. ఇక్కడ జరిగింది అదే. అంతమంది ఫోకస్ చేసినా కానీ యష్మిని బయట ఒక్క ఓటు కూడా రాలరా, అంటే వచ్చిన ఓటే వచ్చాయి. అదే నిఖిల్ అలా లేడు. ఒక 1 or 2 times 2-3 times ఏమో అంతే. కాబట్టి నిఖిల్కి అందరూ నామినేట్ చేసినాక బయట మీరు పోయి ఓటింగ్ చూడండి ఎట్ట పడిందో, అంటే ముందు ఎలా పడిందో ఈ 2 రోజుల తర్వాత ఎలా పడిందో చూడండి. సో అట్లా ఉంటుంది అనమాట. ఎమోషన్ని మనోళ్ళు ఆదరిస్తారు, కానీ అది నటన అని తెలిసినట్టే మాత్రం పేక్ కోస్తారు. ఆ టైప్లో ఉంటుంది మన తెలుగు ఆడియన్స్ రిసీవింగ్. సో అలాగైతే నబీల్ మన యష్మి వచ్చి విక్టిమ్ కార్డ్ చేసేస్తుంది. దాని తర్వాత ఇంకొక పాయింట్ డ్యాన్స్ గురించి వచ్చినప్పుడు నువ్వు నిఖిల్తో డ్యాన్స్ చేయాలని ఉంది అన్నావా లేదా? సో నిఖిల్తో డ్యాన్స్ చేయాలని ఉందని క్లారిటీగా చెప్పింది. అలాగే విష్ణుప్రియతో నా హ్యాపీనెస్ని పోంగొడుతున్నావు నువ్వు అని చెప్పైతే
క్లియర్గా చెప్పద్ది. అది ఎపిసోడ్లో వస్తుంది. ఇంకా లైవ్ అయితే అఫ్కోర్స్ ఎపిసోడ్ అయితే వచ్చింది. సో నువ్వు ఎక్కడ ఏ మాట అయినా వదిలినా కానీ అది ఎక్కడికి పోదు. బిగ్ బాస్ ఆడియన్స్ మనసులోనే పెట్టుకో ఉంటారు ఖచ్చితంగా. నువ్వు ఆ విధంగా అట్ట మాట్లాడి ఇప్పుడు వచ్చి నిఖిల్ నన్ను వాడుకున్నాడు అని ఈ విధంగా పోర్ట్రేట్ చేయడం అది ఎంతవరకు కరెక్టు? నీ 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 ఇప్పుడు ఇంకొక విధంగా అనుకోవచ్చు కదా, నీ హ్యాపీనెస్ కోసం చెప్పట్లేదు అని అనుకోవచ్చు కదా. అదే అదే నిఖిల్ చేసిన మిస్టేక్. ఇప్పుడు తను ఏడ మళ్ళీ వద్దు అంటే బాధపడుతుందేమో అని చెప్పి ఈ టైప్లో తను కనికరించి ఉండబట్టి లాస్ట్కి నిఖిల్ మెడగా చుట్టుకునేది. అదే అదే నిఖిల్ కూడా చెప్తాడు, బ్యాడ్ అయింది నువ్వు కాదు నేను బ్యాడ్ అయ్యా అని చెప్పి. అది కరెక్ట్. అలా యష్మి అయితే మన ఆ డ్యాన్స్ మన నైనిక డ్యాన్స్ పేరు గురించి అడగద్ది. అడిగినప్పుడు నాకు అప్పుడు అలా అనిపించింది. నాకు అప్పుడు డ్యాన్స్ ఏమనిపించింది, ఆ ఒక్క డ్రీమ్ వల్ల తొక్కా తోలు ఒక్క డ్రీమ్ అంటే తనను లైక్ చేసినట్టే కదా. మరి ఎందుకు ప్రతి అందరి చెవులు పూలు పెట్టాలనుకుంటావు? ఇంకా దాని తర్వాత అలాగే మనం చెప్పినట్టుగా గౌతమ్తో మన నబీల్ స్మాల్ డిస్కషన్ అబౌట్ సీతాఫల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం దీని గురించి, మళ్ళీ డ్రాక్ చేయబడలేదు. ఖచ్చితంగా గౌతమ్ అయితే ఇక్కడ రాంగ్. గౌతమ్ నబీల్ చెప్తున్నాడు, నబీల్ నాకైతే ఇక్కడ నువ్వు నచ్చట్లేదు నబీల్, నీకు నచ్చకపోతే ఏమి బయట చూసుకుంటారులే, నచ్చింది నచ్చింది ఆ పాయింట్ వరకు. ఇక్కడ నబీల్ ఇంకా అంత మాత్రం స్టేజ్లో ఉన్నాడు అంటే తను ఆడే గేమ్ వల్ల, తన ఫోకస్ వల్లనే. అంటే బ్యాక్ బిచ్చింగ్ అనేది ఒక్క రొంతగానం మార్చుకుంటే పీక్స్ అంతే. అబ్బా 7తో 2 నామినేషన్లు అవుతాయి. ఇంకా 3వ నామినేషన్ అన్ఎక్స్పెక్టెడ్గా మనం మణికంఠ అయితే వస్తాడు. అసలు ఏం చెప్పాలి మాస్టర్ మణికంఠ గురించి? అసలు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మణికంఠని బిగ్ బాస్ హౌస్లో మిస్ అయినామే అని. ఏం పాయింట్ మాస్టరు, ఏమి లాజిక్లు. అసలు డిఫెండ్ చేసుకునే వాళ్ళు గమ్ముగా చేతులు కట్టుకొని ఉండాల్సిందే. అప్పటికి చెప్తున్నాడు ఏమైనా డిఫెండ్ చేసుకోమని. డిఫెండ్ చేసుకునే పాయింట్స్ అవి అది వాళ్ళకు కూడా అర్థమైంది. కరెక్ట్ పాయింట్సే అవి, 99 కాదు 100% కరెక్ట్ పాయింట్. ఫస్ట్ వచ్చి నిఖిల్ అయితే నువ్వు అన్నావు బయట గేమ్ చూసి మాట్లాడని. బయట గేమ్ చూసే లోపల గేమ్ చూసే నీ గేము నువ్వు ఖచ్చితంగా డౌన్ అవుతున్నావు చూసుకో అని అయితే ఒకటి చెప్తాడు. ఇంకొకటి వచ్చి డబుల్ ఫేసెస్ మైండ్. ఇక్కడ డబుల్ ఫేసెస్ మైండ్ ఎందుకు వచ్చిందంటే అప్పుడు ఒక టాస్క్లో మన నిఖిల్ అనుకుంటా ఏంటి ఆవు పాలు తీసే ఆవు పాలు వచ్చే టాస్క్ ఏదో మొత్తానికి, ఎగ్స్ టాస్క్ ఏదో మొత్తానికి ఎగ్స్ అనుకుంటా, గుడ్ల టాస్క్లో మన మణికంఠ తీసుకొని పరిగెస్తుంటే ఇట్లా పట్టుకొని అంటే ఇట్లా పుష్ చేస్తాడు. సో అక్కడ పుష్ చేసి అంటే అది పుష్ చేయలేదని చెప్పాడంట. సో అది అంటే అది చెప్పడం కూడా వేరే రకంగా కూడా చెప్పాడు, నేను పుష్ చేయలేదు అలా జరిగింది అది ఏదో చెప్పాడు అనమాట. సో చెప్పినప్పుడు అది మన మణికంఠ ఏమంటాడంటే అలా ఎందుకు నువ్వు నేను తోసాను అని చెప్తే నేను గమ్ముకుండేవాడిని కదా అంటాడు. సో ఇక్కడ ఖచ్చితంగా అయితే అది వాంటెడ్గా చేయలేదు. ఇంకా లోపలికి వెళ్ళి ఇంకొక ఫేస్ చూపించాడంట. సో అది ఇంకొక ఎగ్జాంపుల్లో నాకైతే క్లారిటీగా అర్థమైంది. ఇప్పుడు ఏంటంటే అక్కడ పానిపట్టు యుద్ధం టాస్క్లో వాళ్ళ మీద అరిచాడు, వాళ్ళని లాగాడు, అంతా చేశాడు. అది దానికి రీజన్ ఉంది. అలాంటప్పుడు నువ్వు అయ్యో పాపం అని అంటే ఇక్కడేమో అంత అగ్రెషన్గా ఉంటావు, లోపలికి వెళ్ళాము నువ్వు అయ్యో సారీ ఇలా చేసినకూడదు ఎలా చేసినకూడదు అని చెప్పి అనుకుంటావు. అలా ఎందుకు అలాంటివి ఎందుకు? నువ్వు వన్ సైడే ఉండు. అంటే నువ్వు అసలు నువ్వు ఏ నిఖిలుగా మాకైతే అర్థం కావట్లేదు అని అయితే మన మనకంట కుండల బద్దలు కొట్టినట్టు నువ్వు ఇలా ఉండొద్దు. స్ట్రైట్ ఫార్వర్డ్, ఏది చెప్పితే అది, ఏది అనుకుంటే అది. నువ్వు ఇక్కడ అలా హార్ష్గా చెప్పావా, ఇక్కడ హార్ష్గా చెప్పు అంతే. ఆ విధంగా అయితే మోటివేట్ చేస్తాడు. అలాగే ఇంకొక పాయింట్ మాస్టరు, మణికంఠ అంటే అప్పుడు మణికంఠ భయంకరమైన ఫేమ్లో ఉన్నాడు. ఫేమ్లో ఉన్నప్పుడు మన నిఖిల్ గేమ్ మామూలు గేమా? నిఖిల్ డిఫెన్స్ లేకపోయినా కానీ అంత బుద్ధి వల్ల మాత్రం సూపర్గా ఉంది.
ఇక్కడ నిఖిల్ మన మణికంఠకి ఓటింగ్ బాగా పడుతుందని అర్థమైపోయింది. అర్థమైనప్పుడు ఒక 3-4 వీక్స్ తర్వాత అనుకుంటా వాళ్ళ గ్రూప్తో చెప్తారనమాట, ఈ విధంగా మనం మణికంఠ నామినేట్ చేయొద్దు అని చెప్పి. దానికి ఏం చెప్తారు తెలుసా నిఖిల్, ప్రతి వారం నేను నామినేట్ చేస్తున్నాం కదా, సరే అప్పుడు వద్దని చెప్పాను అని చెప్పంటాడు. మైండ్ పోయింది మాస్టర్ నాకు. అక్కడ జరిగిన సిచ్యువేషన్ కాన ఇప్పుడు చూపిస్తే ఏమవుద్ది మన నిఖిల్ పరిస్థితి. సో అలాంటివి కొన్ని అంటే ఇంత జరుగుతున్నా కానీ నిఖిల్ వెనకాల కానీ ఫ్యాన్స్ అయితే ఉన్నారు. కానీ ఫ్యాన్స్ హర్ట్ అయినా మనమైతే కుండ బద్దలు కొట్టినట్టు అక్కడ నిఖిల్ అయితే మణికంఠని డౌన్ చేయడానికి అన్నాడు. ఎందుకంటే మణికంఠకి ఎక్కడ ఓటింగ్ పడిపోతుందో, ఎక్కడ హైప్ అయిపోతున్నాడో అని ఒక డౌట్. దాని తర్వాత ఆ పాయింట్ అయితే చెప్తాడు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, అంత చేసినా కానీ మణికంఠ వచ్చి నిఖిల్ నిన్ను విన్నర్గా చూడాలి అని అంటున్నాడంటే అది ఏం గుండెరా అది అనేది అనిపించింది నాకు. అది ఏం గుండెరా. మిర్చిలో మన ప్రభాస్ అంటే వాళ్ళకి శత్రువులైనా వాళ్ళ ఇంటికి వెళ్తారు కదా, ఇలా వెళ్ళి వాళ్ళని మార్చాలనుకుంటారు కదా, అలా అనిపించాడు మాస్టర్ నాకు నిజంగా. అసలు మణికంఠలో ఇంత మెచ్యూరిటీ ఉందా అని అయితే నాకు అనిపించింది. ఇంత మెచ్యూర్రా, చాలా తక్కువ ఏజ్లోనే. వావ్, గ్రేట్ అనిపించింది. దాని తర్వాత మన నబీల్ మళ్ళీ సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నామినేషన్ రావాలంటే భయపడుతున్నావు. ఫస్ట్లో అసలు ఎట్లా చెప్పాడంటే నిజంగా గూస్ బంప్స్, ఆ సీను గూస్ బంప్స్ అంతే. ఏంటంటే నువ్వు ఫస్ట్లో వచ్చినప్పుడు నబీల్ మామూలుగా ఉన్నావు, 2-3 వీక్స్ తర్వాత షేర్ అయ్యావు, షేర్ తర్వాత అసలు నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, దాని తర్వాత తగ్గిపోయావు, ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. బయట నువ్వు అసలు నామినేషన్ రావాలంటే భయపడుతున్నావు. ఎందుకు, ఏమైంది, ఎక్కడ నీ గేమ్ ఎక్కడ అని చెప్పి డబా వేసేస్తాడబ్బా. ఈ సాక్రిఫైస్ అంతా మనకు వద్దు, నీ గ్రాఫ్ ఎక్కడికో పడిపోయింది, లేపు దాన్ని అని చెప్పి ఏదో చెప్తాడబ్బా. బా ఇంకో కొత్త పాయింట్ ఏంటంటే, ఇద్దరు డిఫెండ్ చేసుకునేటప్పుడు ఆ పాయింట్ కరెక్ట్గా నీకు తెలిసినప్పుడు, కరెక్ట్ అంటే నీ ఒపీనియను అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు ఒకరు ఏదో మాట అన్నారు, వీళ్ళు వచ్చి నేను అనలేదు అది ఇది అన్నప్పుడు నువ్వు మధ్యలో వెళ్ళి అని ఆ మాట అన్నారు, నేను అన్నాను అని చెప్పు. సో ఆ టైప్లో, అంతేగాని ప్రతి దాంట్లో ప్రేరణలాగా పోయి దూరితే కష్టం. సో అలా మధ్యలో దూరు అని చెప్పి చెప్తాడబ్బా. మామూలుగా కాదబ్బా ఇది నేను ఎక్కడ వినలేదు, నేను ఎక్కడ చూడలేదు అన్నట్టుగా. ఇది ఏమీ నామినేషను, ఏమీ అసలు డిఫెన్స్ లేని నామినేషన్. అది మాత్రం అసలు నామినేషనా మోటివేషనా నీకు మనకైతే అర్థం కాదు. ఇంకా దాని తర్వాత మణికంఠ అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరు బాగా ఆడని చెప్పి పోవడం అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీ మాస్టరు. వీళ్ళు వచ్చిన అందరిలో కల్లా ఒక్క మణికంఠ ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేసి ప్రతి ఒక్కరిని మోటివేట్ చేసి వెళ్తాడు. సో సూపర్ అనిపించింది. ఇంకా దాని తర్వాత మన రోహిణి, అవినాష్ తెలిసిందేగా. అసలు మణికంఠ అక్కడ మాట్లాడుతున్నారంటేనే గూస్ బంప్స్ వస్తాయన్నమాట. సో వీళ్ళు కూడా కొంచెం కామెడీగా ఫన్గా జనరేట్ చేస్తారు. అది కూడా నాకు బాగా నచ్చింది అనమాట. మన రోహిణి అవినాష్ కామెడీ కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ, అంతే, నో డౌట్స్ ఎట్ ఆల్. తేజ కూడా గమ్మత్ సైలెంట్గా కూర్చున్నాడు, తగ్గిపోయాడు. ఇంకా నబీల్ కూడా ఆలోచిస్తున్నాడు ఎట్లా మారాలా ఏందే అనేది. ఇంకా డిఫెండ్ చేసుకునేటప్పుడు మన నబీలు సాక్రిఫైస్ మాస్టర్ లేదు అంటే ఎట్లా అంటే, ఓకే బయట నుంచి వచ్చాడు కదా, చూసే వచ్చుంటాడు, మార్చుకోవాలి మనం అనే టైప్ అయితే ఉంటుంది. ఇంకా దాని తర్వాత లాస్ట్ మన సీత వచ్చి ప్రేరణని అంటే నవ్వుతూనే బాగా పెట్టేస్తుంది ప్రేరణకి. ఏమని, ఇంకోసారి చీఫ్ అవ్వాలనుకుంటున్నావా అని. అబ్బెబ్బెబ్బే లేదు అంటుంది ప్రేరణ. ఎందుకంటే నీ అంత ఫ్లూయెంట్కి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఏంటంటే డిక్టేటర్ లాగా ఉండడం హౌస్ మేట్స్కి నచ్చట్లేదు, అందుకే నిన్ను మళ్ళీ వాళ్ళు కూడా చూస్ చేసుకోరు అనైతే అనిపించింది. ఇంకా చూస్తే ఎవిక్షన్ షీల్డ్ మాస్టరు
ఈ ఎవిక్షన్ షీల్డ్ దగ్గర పక్కాగా దొరికిపోయింది ప్రేరణ మాత్రం. మీరు ప్రేరణ ఫ్యాన్స్ హర్ట్ అవ్వకపోయినా ఈ మాట ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఏదైనా తెలిసి తెలియక చేయని తప్పునైతే చెప్తారు. అంటే చెప్పడం అంటే డిఫెండ్ చేస్తారు బయట, అది తెలిసి తెలియజేసిందని చెప్పి. కానీ ఈ పాయింట్ మాత్రం నో డౌట్ ఎట్ ఆల్ ప్రేరణ ఈజ్ మిస్టేక్. ప్రేరణ మిస్టేక్ అయితే ఉంది. అది కన్ఫ్యూజ్ అయిందో మనకైతే తెలియదు. తడబడింది ఖచ్చితంగా తడబడింది. దాని దగ్గర మాత్రం ఎవిక్షన్ షీల్డ్ దగ్గర ఇక్కడైతే మనం ఆల్రెడీ ఈ పాయింట్ మాట్లాడుకున్నాం. అసలు ప్రేరణ ఎక్కడో ఉండాల్సింది ఎక్కడో వెళ్ళిపోయింది. జస్ట్ సింపుల్గా అది గ్రాటిట్యూడ్తో చేశాను, ఇక్కడ నాకు ఎందుకో నబీల్కి ఇవ్వాలనిపించింది, ఇది గ్రాటిట్యూడ్తో చేశాను, ఇక్కడ ఎందుకో నబీల్కి ఇవ్వాలనిపించింది అని చెప్పుంటే సింపుల్గా అయిపోయినది. దాన్ని అట తిప్పి కన్ఫ్యూజ్ అయ్యేసింది అన్నమాట. అంటే దాన్ని డ్రాగ్ చేయకుండా అలా చెప్పేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు అలా చెప్పడం బట్టి ఏమైందంటే ఇటు రోహిణి దగ్గర బ్యాడ్ అయిపోయింది, అటు నబీల్ దగ్గర కూడా బ్యాడ్ అయిపోయింది. ఒరే ఇదేంటి మనం సేవ్ చేస్తామనే అంటే ప్రేరణ థింకింగ్ చెప్తా. ఫస్ట్ రోహిణికి ఓటేసింది. తర్వాత రోహిణికి అప్పుడు ప్రేరణ ఏమనుకుంది, అరే రోహిణి గెలిచినా కానీ మనల్ని సేవ్ చేస్తుంది ఎలక్షన్ షీల్డ్తో ఒకవేళ ఉంటే అని చెప్పి అనుకుంటుంది ప్రేరణ. దాని తర్వాత ముగ్గురు ఉండే లోపల ఒకే లైన్లో అప్పుడు నబీల్కి వచ్చింది. ఎందుకని ఇది ఖచ్చితంగా మనోడితో తేలిపోద్ది, నబీల్కి వచ్చిందంటే మనము దోస్తు కదా, మనల్ని సేవ్ చేస్తామని చెప్పి ఈ ఒక పాయింట్తో అయితే మన ప్రేరణ చేసింది మిస్టేక్. ఆ మిస్టేక్ చేసింది కవర్ చేసుకోవాలి కానీ ఈ విధంగా దొరికిపోకూడదు. వావ్ అనిపించింది. సీత చేసిన పాయింట్ అసలు ఇంకే పాయింట్ అవసరం లేదు మాస్టర్, ఇది ఒక్క పాయింట్ చాలు, ఆడికాడికి సీన్ సితార్ అయిపోయింది. అది ఇంక తెలిసిందేగా, నార్మల్గా గ్రూప్ గేమ్ లాగే అనిపించింది. అంటే సీత అయితే చెప్పదు, బట్ గ్రూప్ గేమ్ అని ప్రతి ఒక్కరూ చేశారు కాబట్టి ఇంకా సీత కూడా ఇంకా గ్రూప్ గేమ్ అని చెప్తే ఏముందని అని చెప్పి చెప్పడం కూడా చెప్పాల. ఇంకా దాని తర్వాత యష్మిని వచ్చి చెప్పాను కదా ఇందాక, క్రిన్స్ అని అనే వర్డ్ వచ్చిందని. సో సీత కూడా అదే పాయింట్ ఫస్ట్ పాయింట్ చేస్తుంది. దాని తర్వాత అయితే నీ గేమ్ నిఖిల్తో ఉన్నప్పుడు కంటే ముందున్నావు కదా, అప్పుడు బాగుంది. నిఖిల్తో వచ్చిన తర్వాత నిఖిల్ గేమ్ను పడేసావు. అలాగే మీ పేరెంట్ వచ్చినప్పుడు కూడా ఇండివిజువల్గా ఆడమన్నారు, కానీ మీరు ఇంకా కూడా ఆడట్లేదు అనేది చెప్తుంది సీత. మేము ఎక్కడ ఆడుతున్నావు, మేము ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడట్లేదు, ఇంకా నిఖిల్ అంటావు అంటే నువ్వు నిఖిల్తోనే కనిపిస్తున్నావు అని చెప్పి అంటుంది. నిఖిల్ గ్రాఫ్ కూడా పడిపోయింది నీ వల్లనే అని డైరెక్ట్గా చెప్పండి మాస్టర్. ఇప్పుడు అంటే ట్రాప్ చేయడం అనమాట. అంటే ఇది నిఖిల్ సైడ్ తప్ప, యష్మి సైడ్ తప్ప. ఇది ఒక బిగ్ బాస్లో గేమ్ అయినప్పుడు నువ్వు గేమ్ ఆడడానికి వచ్చావా, నువ్వు సెటప్ చేసుకోవడానికి వచ్చావా? ఇక్కడ మెయిన్గా అంటే సోనియా ఉన్నప్పుడు మాత్రం మనకి ఇలా అనిపించలేదబ్బా. సోనియా ఉన్నప్పుడు సోనియా మన నిఖిల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నది, అది ఒప్పుకోకపోయినా 100% కన్ఫామ్. ఇక్కడ మన యష్మికి అంత మైండ్ మెంటాలిటీ లేదు, అరవడం తప్ప. అదే పాత అంటే తను మార్చుకుంది కూడా, అంటే ఆ కోప అరవడం అదంతా మార్చుకునింది. ఎందుకంటే నిఖిల్తో ఉండాలి కాబట్టి. నాకైతే ఎక్కడ నిఖిల్ ట్రాప్ చేశాడు, నిఖిల్ తప్ప నాకైతే ఎక్కడ అనిపించలేదు. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ గేమ్లో ఎవరి స్ట్రాటజీస్ వాళ్ళవి. అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు కదా, అది మోసం చేశాడు అని ఎందుకు అనుకోవాలి ఫస్ట్? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, పక్కన వాళ్ళు అన్ని స్ట్రాటజీస్ ప్లే చేస్తారు. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రియల్ అంటే అక్కడ ఎవరు రియల్ కాదు, అందరూ స్ట్రాటజిక్ ప్లేయర్స్. ఒక విష్ణుప్రియ, నత్తిబుర్ర, ఒక విష్ణుప్రియ తప్ప మిగతా వాళ్ళంతా స్ట్రాటజిక్ ప్లేయర్స్. విష్ణుప్రియ ఏంటంటే నేను ఎలా ఉన్నాను అలానే ఉండిపోవాలనుకుంటుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు ప్రతి ఒక్కరు స్ట్రాటజిక్ ప్లేయర్సే. వాళ్ళు ఎందుకు ఫోకస్ చేయట్లేదు? ఎందుకంటే నిఖిల్ని బ్యాట్ చేయాలి అనేది అనుకున్నట్టయితే నాకు అనిపించింది. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో నామినేషన్స్ అయితే హాట్గా అయితే ముగిశాయి. నామినేషన్సా అవి మోటివేషన్సా అని అయితే నాకు అనిపించేలా
అనిపించింది. కానీ ఇక్కడ ఒక్క పాయింట్తో మాత్రమే ఈ డెసిషన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఈ సీరియల్ బ్యాచ్ గ్రూప్ గేమ్ వల్లనే. కానీ అది మళ్ళీ వాళ్ళు గ్రూప్గానే ఆడతారు. నేను మారం సార్ అని అయితే వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నట్టయితే నాకు అనిపించింది. వాళ్ళు ఖచ్చితంగా మారరు. ఒకవేళ అంటే ఆ మారాలి అనుకునే లోపలే ఎలిమినేట్ అయిపోతారు. సో ఇదైతే కన్ఫామ్. ఈసారి ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటారు? ఇంకా లాస్ట్గా నామినేట్ అయిన వాళ్ళు వచ్చి మన ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ, నబీల్. వీళ్ళల్లో ఈసారి యష్మి అయితే ఇంటి దారి పట్టడం కన్ఫామ్. యష్మి కానీ లేదంటే మన పృథ్వీ, వీళ్ళిద్దరిలో ఇది వెళ్ళిపోతారు. మేబీ వీళ్ళ గేమ్ బాగుండి ప్రేరణ ఆ లిస్టులో కూడా రావచ్చు. ఎందుకంటే అంత బ్యాడ్ అయిపోయింది అనమాట ఆ ఒక్క పాయింట్తో. ఇది ఎవిక్షన్ షీల్డ్ అనే పాయింట్తో బ్యాడ్ అయిపోయింది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఎవరైతే ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కింద అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఎవరికి ఓటేస్తున్నారో కూడా కింద అయితే కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి రేపటి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.